నారా లోకేష్ ఈ మధ్య నేషనల్ మీడియాలో ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా ఏదో ఒక నేషనల్ ఎస్పెషల్లీ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే లోకల్గా ఇంటర్వ్యూస్ ఇవ్వడం కంటే ఢిల్లీలో ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి ఎక్కువ ఉత్సాహం చూపుతున్నాడు. ఒక కారణం ఏంటంటే ఢిల్లీ లెవెల్లో, నేషనల్ లెవెల్లో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి, ఒక గుర్తింపును సాధించాలి అనేటువంటి ఆలోచన. రెండవది ఏంటంటే తెలుగులో మాట్లాడడం కంటే ఇంగ్లీష్లో మాట్లాడడం నారా లోకేష్కి కొంత అనువు, తన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి, తన ఆలోచనల్ని బయటపెట్టడానికి. ఆ రకంగా కూడా బహుశా నేషనల్ మీడియాతో మాట్లాడడానికి లోకేష్ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాడు. తాజాగా ఢిల్లీలో ఇండియా టుడే కాంక్లేవ్ జరిగింది. ఈ కాంక్లేవ్లో పార్టిసిపేట్ చేశాడు. యాక్చువల్గా ఈ కాంక్లేవ్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరూ పాల్గొన్నారు. వీళ్ళిద్దరూ కాకుండా ప్రత్యేకంగా నారా లోకేష్ కూడా పిలిచారు. అంటే ఆ రకంగా నారా లోకేష్కి ఢిల్లీలో కొంత ప్రాధాన్యత పెరిగింది అనేది అర్థమవుతుంది. ఈ ఇంటర్వ్యూని రాజ్దీప్ సర్దేశాయ్ కండక్ట్ చేశారు, సీనియర్ జర్నలిస్టు. ఇది దాదాపు హాఫ్ అన్ అవర్ ఉంది. అయితే ఇందులో ఒక 3 minute క్లిప్ని చూద్దాం మనం. ఇందులో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. రాజ్దీప్ అడిగినటువంటి రకరకాల ప్రశ్నలకి నారా లోకేష్ చెప్పిన సమాధానాలు. ఈ ఇంటర్వ్యూ చేసినప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతోంది. అందువల్ల మీ భార్య, మీ తల్లిగారి దగ్గర నుంచి మీరేమి నేర్చుకున్నారు అని చెప్పి రాజ్దీప్ ప్రశ్న వేశాడు. దానికి లోకేష్ సమాధానం. You learned from your wife and your mother. On Women's Day, you can tell us, are they the real power? Well, my wife pays my credit card bills. Really? She does. So we are second generation entrepreneurs. So the other side of Mr. Naidu is that he's a successful entrepreneur. He started a dairy company way back in the 90s, and now my wife Brahmani is the executive director of that company, and she runs it day to day. If there's something that I should learn from her, it's work-life balance. She does it far better than I could have ever imagined. We have only one son, Devansh, so she takes up all the responsibility of taking care of him. And then of course she has the other son, which is me. And she's busy calling me in the evening, lecturing me about my health, and I need to take care of things. I mean, work-life balance, I believe women do a much better job than men do. And I think we have... 2 పాయింట్లు చెప్పాడు. ఒకటి ఏంటంటే బ్రహ్మణి నా క్రెడిట్ కార్డు బిల్స్ పే చేస్తుంది, ఎందుకంటే ఆవిడ బిజినెస్ మేనేజ్ చేస్తుంది, నేను రాజకీయాల్లో ఉన్నాను, నాకంటే ఆవిడ ఎక్కువ సంపాదిస్తోంది అనేది ఒక అర్థం. రెండవది ఏంటంటే ఈ సందర్భంగా హెరిటేజ్ గురించి చెప్పాడు. మా తండ్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయనకి ఇంకొక ఫేస్ ఉంది. అదేంటంటే యాజ్ అన్ ఆంట్రప్రెన్యూర్, ఒక వ్యాపారవేత్తగా 90sలోనే హెరిటేజ్ డైరీ అనే కంపెనీని పెట్టాడు. ఆ కంపెనీని ఇప్పుడు బ్రహ్మణి మేనేజ్ చేస్తోంది యాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. మా అందరికంటే చాలా బాగా మేనేజ్ చేస్తోంది అని కూడా చెప్పాడు. ఇక రెండో పాయింట్ ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విషయంలో బ్రహ్మణి నాకంటే చాలా మెరుగు అని. ఒక పక్కన హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తోంది, ఆ పని చాలా బ్రహ్మాండంగా చేస్తోంది. మరో పక్కన మాకున్న ఒకే ఒక కొడుకు దేవాంశ్, ఆలనా పాలన అంతా కూడా ఆవిడే చూస్తోంది. ఇంకో పక్కన నా గురించి కూడా ఆవిడే పట్టించుకుంటుంది ఎవ్రీడే. ఆ రకంగా చూసినప్పుడు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఒక పక్కన ఉద్యోగ బాధ్యతలు, ఇంకొక పక్కన వ్యక్తిగత వ్యవహారాలు, కుటుంబం, ఈ రెండింటినీ కూడా సమతూకంగా మేనేజ్ చేయగలిగిన కెపాసిటీ ఆడవాళ్ళకే ఎక్కువ ఉన్నది అని నాకు స్పష్టంగా అర్థమవుతోంది అని చెప్పాడు. I'm more a common man. Come on. For me, that's what makes this entire journey even more rewarding. You know, intersection of technology and solving common problems. See, we can talk about AI, we can talk about eGov, we can talk about e-files, all that is great. But if not for my Padayatra, I wouldn't have understood that delivering certificates is such a challenge. And this entire Manamitra, which is our friend, concept wouldn't have come about. So I believe that while technology is here, we should embrace it. We shouldn't get carried away with it. We should look at how do we harness the strength of the technology for the benefit of the common man. And that's where I believe that I have best of both worlds. Where people were questioning me, saying that, you know, I push a button, I get food, I get groceries, I can watch a movie. Why is government not so proactive? Simple point that was raised every day, day in, day out. It started with that simple idea. And today, we are one of the very few governments in the world to bring close to 200 services on a single number. And by end of this month, we'll have close to 350 services, and the mandate with which we're working is to bring each and every government services online on what. నెక్స్ట్ యాజ్ హెచ్ఆర్డి మినిస్టర్ ఏం చేస్తున్నాను అని చెప్పాడు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే లోకేష్ చెప్పింది, మనం టెక్నాలజీ గురించి మాట్లాడుతుంటాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, అదని ఇదని చాలా కొత్తవన్నీ వచ్చినాయి. ఇవన్నీ బాగానే ఉన్నాయి, బ్రహ్మాండమైన టెక్నాలజీ
అందుబాటులో ఉంది. అయితే ఈ టెక్నాలజీ అనేది ఎందుకు పనికి వస్తుంది, సామాన్యుల అవసరాలకి ఏ విధంగా ఈ టెక్నాలజీని ఉపయోగించి మనం పనిచేయచ్చు, వాళ్ళ ఇబ్బందులను తీర్చవచ్చు అనేది ఇంపార్టెంట్ అనే విషయం నాకు పాదయాత్ర చేసే వరకు తెలియదు. ఆ విషయాన్ని అప్పుడే అర్థం చేసుకున్నాను. పాదయాత్రకు వెళ్ళినప్పుడు అర్థమైంది ఏంటంటే ఒక క్యాస్ట్ సర్టిఫికెట్, ఒక బర్త్ సర్టిఫికెట్ లాంటివి తీసుకోవాలి అంటే చాలా శ్రమ. ఇవాళ మనకి డెలివరీ యాప్స్ ఉన్నాయి, మీరు టికెట్స్ బుక్ చేసుకోవాలంటే ఆన్లైన్ చేసుకోవచ్చు. ఇవన్నీ అవైలబుల్గా ఉన్నప్పుడు ఆన్లైన్ గవర్నమెంట్ సర్వీసెస్ ఎందుకు ఆన్లైన్లో అందుబాటులో లేవు అని అందరూ అడుగుతున్నారు. నిజమే కదా, మరి ఎందుకు అందుబాటులో లేవు? అందుకోసమే ఈ వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాము. దీని ద్వారా ప్రస్తుతం 266 సేవలను అందిస్తున్నాం పౌరులకి. వీటిని ఈ నెలాఖరికి 350 సర్వీసులకు పెంచబోతున్నాము అని కూడా చెప్పాడు. ఈ సందర్భంగా లోకేష్ ఏమన్నాడంటే, ఇంతవరకు ప్రపంచంలో ఎవ్వరూ వాట్సాప్ ద్వారా పౌర సేవలను అందించడానికి ప్రయత్నించలేదు. వాట్సాప్ అనేది చాలా యాక్సెసిబుల్, అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్యవహారం, మొబైల్ ఫోన్ ఎవరికుంటే వాళ్ళకి. సో ఈ రకమైన టెక్నాలజీ అందుబాటులో ఉన్న దాన్ని సామాన్యుల అవసరాలకి అనుగుణంగా ఉపయోగించే కార్యక్రమాన్ని చేపట్టింది మేము ఒక్కళ్ళమే అని చెప్తున్నాడు. Karta of Telugudesam party. So once the Karyakartas and the leaders agree to it, when they believe I'm ready, I'm ready. Saying that, of course, coming from a political background, being a third generation politician, it just makes it 10 times harder. And having a leader like Mr. Naidu is not an easy task. పార్టీ నాయకత్వాన్ని ఎప్పుడు చేపడతారు, పార్టీ పగ్గాలను ఎప్పుడు చేపడతారు అనేది ప్రశ్న ఇక్కడ. ఆ ప్రశ్నకు సమాధానం ఏంటంటే లోకేష్ చెప్పేది, పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ నేను సిద్ధంగా ఉన్నాను, సిద్ధమయ్యాను ఈ పనికి అని అనుకున్నప్పుడే నేను ఆ బాధ్యతలు చేపడతా. నేను రెడీగా ఉన్నాను అని చెప్పి వాళ్ళు అనుకోవాలి. ఇంకొకటి ఏమిటంటే, నేను 3వ తరం రాజకీయవేత్త మా కుటుంబంలో, అంటే ఎన్టీఆర్, తర్వాత చంద్రబాబు నాయుడు, తర్వాత నారా లోకేష్. అందువల్ల చాలామంది చాలా సులభం అనుకుంటారు ఏదైనా నాయకత్వ బాధ్యతని చేపట్టడం. కానీ యాక్చువల్గా దీనివల్ల నా పని 10 రెట్లు ఎక్కువ కష్టంగా ఉంది అని చెప్పాడు. ఎందుకు 10 రెట్లు ఎక్కువ కష్టంగా ఉందంటే, గతంలో ఎన్టీఆర్, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, వాళ్ళ స్థానాలను భర్తీ చేయడం అంత తేలిక కాదు, వాళ్ళతో పోటీ పడడం అంత తేలికైన విషయం కాదు. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి పార్టీ నాయకుడిగా ఉండటం వల్ల నాకు ఇంకా కష్టంగా ఉంది అని చెప్పి చెప్తున్నాడు నారా లోకేష్. Red Book does exist. I've showed it in all the public meetings of my Padayatra, but I think there's a lot of context to it and people should appreciate that. I have 23 cases foisted against me in the last 5 years. There's a false SC/ST case against me. There's an attempt to murder case filed against me. I believe that there's a responsibility on us to restore the fundamentals of our democracy. People who broke the law have to face the music of the law, and that's all I've been saying. ఓకే, రెడ్ బుక్ గురించి ఏమంటాడు? అవును ఉన్నది. అయితే దీనికి ఒక నేపథ్యం, ఒక సందర్భం ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోవాలి. ఏమిటి ఆ నేపథ్యం, ఆ సందర్భం అంటే, నన్నే తీసుకోండి, నా మీద ఒక హత్యాయత్నం కేసు, ఒక SC/ST అత్యాచారాల నిరోధక చట్టం కేసు ఉన్నాయి. అంటే అడ్డగోలుగా కేసులు పెట్టారు. 23 కేసులు ఉన్నాయి నా మీద. ఈ విధంగానే అందరి మీద పెట్టారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడం. ప్రజాస్వామ్య మూల సూత్రాలను కాపాడాలి అంటే ఎవరైతే తప్పు చేసి వాళ్ళని శిక్షించాలి. శిక్షించకపోతే ఈ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు. ఇట్లా అధికారాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళని బాధ్యులు చేయటం రెడ్ బుక్ ఉద్దేశం. అంటే కక్ష సాధింపు కోసం కాదు ఇదంతా. అధికార దుర్వినియోగం జరిగింది గతంలో అనేది వాస్తవం. అటువంటి పనులకు పాల్పడిన వాళ్ళని అకౌంటబుల్ చేయాలి, బాధ్యులు చేయాలి అనేది ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగమే ఈ రెడ్ బుక్ అనేది లోకేష్ ఎక్స్ప్లెనేషన్. సో చివరగా రాజ్దీప్ సర్దేశాయ్ కంక్లూడ్ చేశాడు. ఏమన్నాడు ఒకసారి చూద్దాం. N.T. Ramarao founded Telugudesam in 1983, won an election in just 6 months. Quite a remarkable career, charismatic figure. Chandrababu Naidu, in many ways, one of the real builders of modern Hyderabad. Nara Lokesh has big shoes to fill, but he started off on that journey. For joining us here at the India Today Conclave, thank you very much, Nara Lokesh. Thank you. Thank you, Rashid. Thank you. Thank you. సో ఏమంటాడు రాజ్దీప్? 2 చిన్న పొరపాట్లు చేశాడు. ఒకటి, ఎన్టీఆర్ టీడీపీని పెట్టింది 1983లో కాదు, 1982లో. రెండవది, ఆయన పార్టీ పెట్టిన 9 నెలల లోపు అధికారంలోకి వచ్చాడు, 6 నెలల లోపు కాదు. ఆ 9 నెలల లోపు అనేటువంటి రికార్డునే ఇంతవరకు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ పార్టీ బ్రేక్ చేయాల. అది పక్కన పెడితే టీడీపీ పెట్టిన ఎన్టీఆర్, అలాగే ఆ తర్వాత దాన్ని డెవలప్ చేసిన చంద్రబాబు నాయుడు, వాళ్ళ స్థానాలను భర్తీ చేయటం లోకేష్కి అంత సులభం కాదు. ఆ ప్రయత్నంలో, ఆ ప్రయాణంలో ఉన్నాడు ఇప్పుడు అని చెప్పి కంక్లూడ్ చేశాడు. మొత్తంగా ఈ ఇంటర్వ్యూని చూస్తే మనకు అర్థమయ్యే విషయాలు 2-3 ఉన్నాయి నారా లోకేష్కి సంబంధించి. ఒకటి, నారా లోకేష్ హ్యాస్ కమ్ ఆఫ్ ఏజ్. ఒక 5 ఏళ్ల క్రితంతో పోల్చుకుంటే నారా లోకేష్ ఇప్పుడు చాలా రకాలుగా ఇంప్రూవ్ అయ్యాడు. తాను
చెప్పదలుచుకున్న విషయాలను చాలా స్పష్టంగా సూటిగా చెప్పగలుగుతున్నాడు. అతనికి అవగాహన ఉంది, కానీ వాటికి సంబంధించి తెలుగులో వ్యక్తం చేయడం అనేది గతంలో కొంచెం కష్టంగా ఉండేది. ఇప్పటికీ కొంత కష్టమైనా ఇప్పటికీ చాలా ఇంప్రూవ్ చేశాడు తెలుగులో మాట్లాడడం కూడా, అందులో సందేహం లేదు. అదే ఇంగ్లీష్లో అయితే మరింత మెరుగ్గా, మరింత సులభంగా, సునాయాసంగా అవతల వాళ్ళకి అర్థమయ్యేట్టు అన్ని విషయాలనే మాట్లాడతాడు. నారా లోకేష్కు ఉన్నటువంటి అవగాహన చాలా కాంప్రహెన్సివ్, అంటే చాలా విషయాలకు సంబంధించి ఇందులో సమాధానం చెప్పాడు. అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి, గవర్నెన్స్కి సంబంధించి, తన మంత్రిత్వ శాఖకి సంబంధించి చాలా చెప్పాడు. వాటితో పాటు రాజకీయపరమైన ట్రిక్కీ క్వశ్చన్స్ కూడా అంతే సమర్థంగా సమాధానం చెప్పాడు. అది గమనించాల్సిన విషయం. ఉదాహరణకి టీడీపీ పగ్గాలు ఎప్పుడు చేపడుతున్నారు మీరు అనగానే ఏమి కంగారు పడలా, దానికి తగిన విధంగానే సమాధానం చెప్పాడు. అలాగే ఆ పర్సనల్ సెన్సిటివిటీ కోల్పోలేదు. నేను ఇంకా ఇవాళ ఏంటంటే సీనియర్ రాజకీయ నాయకులు, ముదురు రాజకీయ నాయకులను చూస్తే ఎక్కువ మంది కనిపించేది ఏంటంటే వాళ్ళల్లో ఏ రకమైనటువంటి సున్నితత్వం లేదు. వాళ్ళు అన్నిటికీ అలవాటు పడ్డారు కాబట్టి వాళ్ళ నుంచి మనం ఎక్కువ ఆశించలేం సమాజాన్ని మార్చడానికి అని. ఈ కుర్రవాళ్ళని చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంకా అన్నిటికీ అలవాటు పడలేదు, ఇంకా కొంత సున్నితత్వం ఉంటుంది, అంత థిక్ స్కిన్ ఉండదు అని అనుకుంటాం. ఆ సున్నితత్వాన్ని కొంత నారా లోకేష్ ఈ ఇంటర్వ్యూలో ప్రతిబింబించాడు. బ్రహ్మణి గురించి మాట్లాడినప్పుడు కానీ, ఆడవాళ్ళు మగవాళ్ళు ఇంట్లో పనులు సమానంగా చేసుకోవాలి, హెచ్ఆర్డీ ద్వారా కూడా ఈ పని చేయాలనుకుంటున్నాం మేము అనేది ఒకటి. తర్వాత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విషయంలో ఆడవాళ్ళు ఏ విధంగా మగవాళ్ళ కంటే చాలా మెరుగు అనే విషయాన్ని గ్రహించడం, ఇవన్నీ కూడా అతని పర్సనాలిటీలో మరొక పార్శ్వాన్ని పరిచయం చేస్తున్నాయి మనకి. మొత్తంగా ఏమిటంటే 5 ఏళ్ల క్రితం లోకేష్తో పోలిస్తే ఇవాళ లోకేష్ ఖచ్చితంగా ఇంప్రూవ్డ్ వెర్షన్ 2.0 అని చెప్పుకోవాలి.